ఇదిగో మౌనంగా అరటికాయ బజ్జీని అద్భుతంగా చేసేస్తున్నారు ఈయన. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఈ మా ప్రగతి నగర్లో ఒక 40-50 మిరపకాయ బజ్జీలు చేసే షాపులు ఉన్నాయి. ఎక్కడ తిన్నా బాగుండదు, ఇది నిజం. కానీ ఈ షాప్కి వచ్చి ఈయన మిరపకాయ బజ్జీలు తింటే మాత్రం ఇంకంతే, మరుసటి రోజు నుంచి ఇక్కడికే రావాలి, ఎవరైనా ఇక్కడికి పరిగెత్తాల్సిందే. మరి అందరూ అదే పిండి వాడతారు, అదే మిరపకాయలు కొంటారు, అదే గ్యాస్ స్టవ్లు వాడుతుంటారు. మరి వాళ్ళకెవరికి లేని రాని రుచి ఇక్కడ ఎందుకు వస్తుంది? నాకు ఇది పెద్ద డౌటు. నాకు నిజం, ఆ సెంటర్లో ఎదురెదురుగా 4-5 మిరపకాయ బజ్జీలు అంగళ్ళు ఉంటే, ఈ అంగడి ఎప్పుడన్నా మూసినప్పుడు అక్కడికి వెళ్తే ఆ రోజు ఎందుకు తిన్నామా, ఎందుకు కొనుక్కొచ్చుకున్నామా, మరి ఇక్కడేమో స్వర్గం కనిపిస్తుంటది. అదేదో ఆ రహస్యం కనుక్కుందాం, మీకు కూడా చూపిద్దాం, మీకు చెప్దామని ఇదిగో ఆయన దగ్గరికి వచ్చాను. ఆయన 2 గంటలకల్లా షాప్ తీస్తారు ఎవ్రీడే. వచ్చేసి మౌనంగా తన తపస్సులోకి వెళ్తారు. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీల తపస్సులోకి వెళ్ళి ఇదిగో మన కోసం అలా చేసేస్తూ ఉన్నారు. చూసారా ఎలా వెళ్ళిపోతా ఉన్నాయి నూనెలోకి అరటికాయలు. ఇదన్నమాట ఈ అరటికాయ. అలా శనగపిండిలో ఒక్క మునిగి అలా నీళ్ళల్లోకి ఎగిరి దూకుతుంది. ఇంకా పొట్లం కట్టి మనం ఇంటికి తెచ్చుకోవటం, తినేయటం. భలే మజా వస్తుందిలే. నిజమబ్బా. నేనైతే మా పిల్లలు తెస్తారు ఇక్కడి నుంచి, నా పొట్లం నాకు ఇస్తారు. ఆ పొట్లంలో 4 తినేసిన తర్వాత నాకు చాలదు, ఎవరన్నా ఇస్తే బాగుండే, లేదంటే వాళ్ళ పొట్లల్లోంచి లాక్కుంటే బాగుండే అనిపిస్తుంది. సర్లే అని సర్దు పెట్టేసుకుంటాను. నిజం, అంత బాగుంటాయి ఈ మిరపకాయ బజ్జీలు మాత్రం. అంతే, అది ఒక్కొక్కరి చేయి మహత్యం అనుకుంటా. అది ఏంటో ఆ మ్యాజిక్ ఏముంటుందో కానీ ఎందుకో కొన్ని చోట్ల భలే రుచి. అలా ఈ మా ప్రగతి నగర్లో ఈ 3 కోతల సెంటర్కి కొంచెం దూరం లోపలికి వస్తే ఇదిగో ఈ అద్భుతమైన మిరపకాయ బజ్జీల సృష్టికర్త మనకు కనిపిస్తారు. ఆయనతో మాట్లాడదామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇప్పుడైతే ఇంకా జనం తాకిడి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 3-4కి జనం మల్లుకుంటారు. ఇంకా ఆయన కూడా బిజీ అయిపోయి పొట్లాలు కట్టే కాడ, డబ్బులు తీసుకునే కాడ ఇంకా మనకి ఛాన్స్ ఇవ్వరు కదా మాట్లాడడానికి. అందుకని నేను కొంచెం ముందే వచ్చేసా. అందుకని ఆయన నాకు దొరికారు అనమాట. మరి ఆయన పలకరిద్దామా? రెడీయా మీరు? ఎందుకని ఇంత రుచి మీ దగ్గర? చెప్పరా. రుచి ఎందుకనంటే మేము ప్యూర్ శనగపప్పు వాడతామండి. పప్పు తీసుకొస్తాం, ఎండలో ఎండబెడతాం, ఎండబెట్టి మిల్లు దగ్గర పట్టిస్తాం. పట్టించిన తర్వాత కొంతమంది ఏంటంటే తెలియక మెత్తగా పట్టేస్తారు. శనగపిండి మెత్తగా పట్టకూడదు ఇప్పుడు కూడా, కొంచెం బరకగా పట్టుకోవాలి. బరకగా పట్టుకుంటే ఏంటంటే బజ్జీ వేసినప్పుడు బజ్జీలో పిండి ఎక్కువ పట్టదు. పిండి పట్టుకోకుండా బరక వేసినప్పుడు లోపల బోల్ వచ్చి లోపల బోల్ వస్తుంది. బోల్ వచ్చిన తర్వాత మనం తినేటప్పుడు లోపల కూడా మంచిగా కాలుతుంది, కాలి టేస్ట్ అనిపిస్తుంది అండి. దీనికి అంత కారణం ఏంటంటే ప్యూర్ శనగపప్పు వాడాలి, అది నెంబర్ 1 క్వాలిటీ ఉండాలి. ప్యూర్ శనగపప్పే మాస్టర్ గారి దగ్గర మిరపకాయ బజ్జీ అంత రుచిగా ఉండడానికి ప్యూర్ 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 శనగ పిండి, ప్యూర్ శనగపప్పు తనే దగ్గరుండి పట్టించుకుంటారు, మెత్తగా వేయించరు. ఆయన రహస్యాలన్నీ మనకు చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఇదండి, ఇన్నేళ్ల నుంచి నేను రోజు ఈ బజార్లో బైక్ మీద వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. చాలా సార్లు మా పిల్లలు నేను ఇక్కడ మిరపకాయ బజ్జీలు తెచ్చుకుంటూ ఉంటాను. ఏ రోజు ఆయన పేరు అడగలేదు ఆ బిజీలో. ఈ రోజు మీకు చూపించడం కోసం వచ్చి ఆయన పేరు నేను తెలుసుకోగలిగా. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఈరోజు శ్రీనివాసరావు గారి చేతి మిరపకాయ బజ్జీలు
నేను తింటాను, మీరు దూరంగా ఉండి ఏం చేస్తారు? తింటారు, చూస్తారు. చూద్దాం ఏం చేస్తారు మీరు. చూశారుగా, మేము వచ్చే టైంకి అరటికాయ బజ్జీ చేస్తా ఉన్నారు. సరే, అరటికాయ బజ్జీ తోటే స్టార్ట్ చేసాం. నేను వచ్చింది అయితే మాత్రం మిరపకాయ బజ్జీ కోసమే. నేను దానికి ఫ్యాన్ అన్నమాట, మిరపకాయ బజ్జీ ఫ్యాన్ ని. అది మా ప్రగతి నగర్ లో, ఈ హైదరాబాద్ మొత్తంలోకి సూపర్ గా ఉండే మిరపకాయ బజ్జీ ఇక్కడే దొరుకుతుంది. ఇది JNTU నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ప్రగతి నగర్ ఉంది. ఆ ప్రగతి నగర్ లో మెయిన్ సెంటర్ ని మూడు కోతల బొమ్మ సెంటర్ అంటారు. ఆ మూడు కోతల బొమ్మ సెంటర్ నుంచి లెఫ్ట్ కి ఒక్క 4 అడుగులు వేస్తే ఇదిగో శ్రీనివాసరావు గారి సెంటర్ వచ్చేస్తుంది. బోర్డు ఏమో కృపాజ్యోతి ముంత మసాలా అని ఉంటది. ఇందాక నేను షూట్ చేశాను కదా, మీకు ఆ పేరు అదన్నీ వివరంగా కనిపిస్తాయి. అయితే ఆయన పేరు శ్రీనివాసరావు గారు, అది మాత్రం నేను మీకు చెప్తున్నా. అది హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఏ ఊర్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, సెలవులకు వస్తారు కదా మీ సాఫ్ట్వేర్ జాబులో ఇంకో జాబుల నుంచి. హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రం మా శ్రీనివాసరావు గారి మిరపకాయ బజ్జీ తిని, నేను చెప్పింది నిజమా అబద్ధమా, అది సూపర్ గా ఉందా బాగుందా, ఊరికే ఉత్తితి మాటలు చెప్పాడా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. నేను అబద్ధం చెప్తే మళ్ళీ మీ నోట్లోకి మిరపకాయ బజ్జినప్పుడు నిజం చెప్పేస్తుంది కదా, అప్పుడు నేను తేలిపోతాను. కాబట్టి నేను నిజం చెప్పానా, పొగిడానా, నిజమా, నిజంగానే మిరపకాయ బజ్జీ అంత రుచా? అంత రుచే. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీల స్వర్గలోకానికి ఇప్పుడు వెళ్తున్నాం. అదిగో రెడీగా ఉన్నాయి. వా 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 వా, ఇవి ఆహాహా, అన్నీ ఒకే సైజు, తొడిమ అట్లాగే ఉంచారు, తొడిమేమో అలాగే ఉంచేశారు, ఆ పైన చక్కగా కట్ చేసేసారు. అసలు చూస్తుంటేనే చూడండి ఆ ఫ్రెష్నెస్. ఇట్లాగే పచ్చిదే తినేద్దాం అనిపిస్తుంది, కర 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 కర. అదిగో మన ముందే ఆయిల్ ప్యాకెట్, పిచ్చి పిచ్చి ఆయిల్స్ వాడట్లే, కల్తీవి ఎక్కడెక్కడో డబ్బాలు అవి వాడట్లే ఆయన. మనం ఇండ్లలో వాడుకునే ప్యాకెట్లనే ఆయన కూడా ఫ్రెష్గా చూశారు కదా, మన ముందే కట్ చేశారు కదా. అదనమాట ఇక్కడ క్వాలిటీకి కారణం. ప్యూర్ ఆ శనగపప్పు, దాని పిండి, ఇలాంటి మంచి ఆయిల్, ప్లస్ వీటన్నిటికంటే మించి ఆయన మంచి మనసు కూడా. మంచి మనసుతో ఇష్టంగా చేస్తే అది ఏ వంట అయినా ఏ పదార్థం అయినా అద్భుతంగా తయారవుతుంది, తినే వాళ్ళకి చాలా రుచిగా ఉంటది. కాబట్టి ఆ వండేవాళ్ళు ప్రేమతో వండాలి. మిరపకాయలు తీసుకున్నారు, ఒక చేతిలో మిరపకాయలు పెట్టుకున్నారు, ఒక్కొక్కటి తీస్తూ ఆ శనగపిండిలో ముంచి అలా దాంట్లోకి వదులుతా ఉన్నారు. చూడండి చూడండి చూడండి, ఎన్నో చూడండి, ఎన్ని తీసుకున్నారో చూడండి. ఒక పట్టు పట్టేశారు ఈ చేత్తోటి, అలా వేసేస్తా ఉన్నారు. అలా క్లోజప్కి వచ్చి మాకు చూపించి ఇక్కడికి రా, దగ్గరకు వచ్చేసి అబ్బబ్బా ఆ పచ్చిమిరపకాయలు శనగపిండిని ఒళ్ళంతా పూసుకొని, మనం కానీ స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుంటామే, అలా ఈ పచ్చిమిరపకాయలు వాటి ఒంటి నిండా ఈ శనగపిండిని పూసుకొని ఆ నూనెలో స్విమ్మింగ్ చేస్తున్నాయి అన్నమాట, ఈత కొడుతున్నాయి. దాంట్లో ఒక 10 నిమిషాలు ఈత కొట్టిన తర్వాత ప్లేట్లోకి వస్తాయి మనం తినడానికి. ఇది మిరపకాయ బజ్జీల స్విమ్మింగ్ ఆర్ట్ అండి. ఏదైనా తయారు చేయటం కానీ, వండటం కానీ, అసలు ఏదైనా చేయటం అనేది ఒక గొప్ప కళ. ఏదో చేసామంటే చేసాంలే, తిన్నామంటే తిన్నాంలే, అదో అంటే అదొక వేరు. కానీ బాగా చేయటం అనేది ఒక కళ. అదే కొద్ది మందికే వస్తుంది. అది శ్రీనివాసరావు గారికి ఫుల్గా వచ్చేసింది. వా వా, చూడండి చూడండి చూడండి. ఇవి హాఫ్ బాయిల్డ్ అంటారు, అంటే పూర్తిగా వేగనీయకుండా సగం కాల్చిన తర్వాత తీసేస్తారు అనమాట. హాఫ్ బాయిల్డ్ ఇదొక వాళ్ళ స్టైల్ అన్నమాట, వాళ్ళ కుకింగ్ లో రహస్యం.
మనం ఇంట్లో ఒకేసారి వేసేసి ఒకేసారి తీసుకుంటాం, ఆ టేస్ట్ వేరు. ఇట్లా సగం కాగిన తర్వాత బయటకు తీసి కాసేపు వాటిని ఆ వేడికి దాన్ని అట్లాగే ఉంచి వాటిల్లో వాటిని మగ్గనిచ్చి కాసేపు తర్వాత మరలా వేస్తారు. అలా 2 సార్లు అనమాట. ఆయిల్లో 2 సార్లు వేస్తారు. అంటే 2 సార్లు ఈత కొడతాయండి ఇవి మిరపకాయ బజ్జీలు. హాఫ్ బాయిల్డ్ అండ్ ఫుల్ బాయిల్డ్. నాన్న ఇదే బజ్జీ? టమోటానా ఇది? చూసారా, గుండ్రంగా బాల్స్ లాగా ఉన్నాయి, క్రికెట్ బాల్ లాగా. ఈ లోపల టమోటా ఉంది, టమోటా బజ్జీలు అనమాట. ఇవేమో అరటికాయ బజ్జీలు. ఇవి మనం వచ్చేటప్పటికే రెడీ అవుతూ ఉన్నాయి కదా ఇందాక. ఇప్పుడు వాటిని ఆ షోకేస్లో పెడతారు. అద్దుగో ఆ బాబు వాటిని రెడీ చేసేస్తాడు. ఇదిగో మమ్మల్ని ఎప్పుడా అని ఈ వంకాయలు ఎదురు చూస్తా ఉన్నాయి. ఎంతసేపు మిరపకాయలేనా టమోటాలేనా, మా సంగతి ఏంది అని. ఇదిగో ఈ వంకాయలు తాము ఎప్పుడు బజ్జీ అవ్వాలా అని ఎదురు చూస్తా ఉన్నాయి. సో వంకాయ బజ్జీ, టమాటో బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఇంకా ఏమేం బజ్జీలు ఉన్నాయో చూడాల. అది సో ఇందాక అక్కడ ఉన్నాయి కదా హాఫ్ బాయిల్డ్, ఇప్పుడు అవన్నీ దీంట్లో వేసేసారు. మళ్ళా రెండోసారి అవి వేగుతా ఉన్నాయి అన్నమాట. ఈ మంట ఇచ్చటము, మంట తగ్గించటము, ఇదంతా ఆయన చేతిలో ఆర్ట్. ఎప్పుడు పెంచాలా, ఎప్పుడు తగ్గించాలా, దాని రంగు ఎట్లా ఉంది, ఏ రంగు ఉన్నప్పుడు దాన్ని పెంచాలా, హీట్ని తగ్గించాలా, ఇదంతా ఆయన రహస్యాలు. మనకి ప్రాక్టీస్ మీద, అనుభవం మీద వస్తుంది. కొద్ది రోజులు ఈయన దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తే బాగుండు అనిపిస్తుంది. నేర్చుకొని ఎప్పుడన్నా ఆదివారం పూట ఇంట్లో చేసుకోవడానికి బాగుంటుందని. ఛాన్స్ ఇస్తారో లేదో శ్రీనివాసరావు గారు. చూడు 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 ఆ కలిపెట్టడం చూడు. వా వా. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది? నేను ఈ షాప్ మొదలుపెట్టి 12 years అవుతుంది. 12 సంవత్సరాలు. ఇక్కడేనా ఫస్ట్? ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ప్రగతి నగర్. ఇదే షాపు 12 సంవత్సరాలు ఇదే. 12 ఏళ్ల క్రితం ఇదే రూమ్ లో స్టార్ట్ చేశారు. విన్నారా? అక్కడో చోట ఇక్కడో చోట స్టార్ట్ చేసి ఇక్కడికి రాలా. పెట్టటం 12 ఏళ్ల క్రితం ఇక్కడే ఇదే రూమ్ లో పెట్టారు. ఇప్పుడు ఆయన కింగ్ అయి కూర్చున్నారు. దేనికి? మిరపకాయ బజ్జీ కింగ్ అయి కూర్చున్నారు ప్రగతి నగర్ లో. అది జనాన్ని అట్లా మాయ చేసేసాడు అనమాట ఆయన. అంతకుముందు మీది ఏ ఊరండి? మాది విజయవాడ అండి. విజయవాడ. అవునా? విజయవాడ పడమట అండి. విజయవాడ పడమట. అదండి మన విజయవాడ అయినా మన పడమట ఆయనే. అది రహస్యం. ఇంత రుచికి కారణం ఏందయ్యా అంటే కృష్ణా జిల్లా విజయవాడ పడమట. ఆ చేతి రుచి ఇక్కడ కనిపిస్తా ఉంది. హైదరాబాద్కి వచ్చి కనిపిస్తా ఉంది. విజయవాడ పడమట లంక నుంచి హైదరాబాద్కి వచ్చి కనిపిస్తా ఉంది ఆ రుచి. అది ఎక్కడదబ్బా ఈ రుచి అనుకుంటుంటే ఇప్పుడు రహస్యం తెలిసిపోయింది. 2 సార్లే కదండి అది వేసేది, ఇంక లేదు, ఇంక తీసేస్తాం. సో ఇప్పుడు 3 రకాలు తయారైనాయి. టమాటో బజ్జీ, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ. 3 రకాలు తయారైనాయి. ఏనన్నా? ఓ ఎగ్ చేసేసారున్నారా? ఓరే మనం వచ్చే లోపల ఆయన ఎగ్ బజ్జీ కూడా చేసేసారు. మనం 2ంటికి కదా అని వచ్చాము, ఆయన ఇంకా అరగంట ముందే చేసేసారు వాటిని. 2:30కి వచ్చాం మేము. అది ఒక అరగంట లేట్ చేసాం. ఇంకా ఆయన సర్దుకుంటా ఉంటారులే, ఆ తాళం తీసి తలుపు తీసి కుర్చీలు తీసి అనుకొని మేము ఒక అరగంట లేట్ చేసాం. ఈ లోపల టమాటో బజ్జీ రెడీ అయిపోయింది, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. సర్లే, మనం వచ్చిందైతే మిరపకాయ బజ్జీ కోసం కాబట్టి ఆ మిరపకాయ బజ్జీ అదృష్టం దొరికింది. మనం 2ంటికి అంటాం కానివ్వండి, కానీ ఆయన ఇవన్నీ ప్రిపరేషన్ కనుక్కుందాం, ఆయన అడిగి కనుక్కుందాం. ఎందుకంటే అక్కడ బాస్కెట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అవి మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు. మనం ఒక ఆమ్లెట్ ఇంట్లో వేసుకోవడానికి, ఒక్క ఉల్లిపాయను కోసుకోవడానికి కంటి నిండా నీళ్లు అబ్బా అంట ముక్కు చీదుకుంటూ ఆ కత్తితో ఇట్లా ఏందిరా అనుకుంటా ఉంటాం. మరి ఇక్కడ చూడు, ఎన్ని ఉల్లిపాయలు ఆ దాంట్లో.
ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారండి ఉల్లిపాయల్ని? ఉల్లిపాయలు 2ంటికి కోస్తామండి. ఇప్పుడు కావాల్సినంత వరకు కోసుకుంటాము. మిగతా ఉల్లిపాయలు ఇక్కడే కోస్తాం. ఇంటికాడేం కాదు, మొత్తం ప్రిపరేషన్ అంతా ఇక్కడే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చే కస్టమర్లకి ఇప్పుడు వరకు కోస్తాము. మిగతా ఉల్లిగడ్డ సాయంత్రం 5 గంటలకు కోసుకుంటాం. ఇంకా గిరాకు ఉంది అనుకోండి, సాయంత్రం ఇంకా అయిన కొద్దిగా కోసుకుంటాం. రాగానే అయితే ఉల్లిపాయ కటింగ్ ముందు ప్రస్తుతానికి కావాలి. ఇది కూడా ఇక్కడికి వచ్చే ఇవన్నీ ఇక్కడికి వచ్చి కోసుకుంటాం. ఏది ఇంటి దగ్గర చేయరు? ఏది ఇంటి దగ్గర, అన్ని షాపులోనే. బాబు నీ పేరేంటి నాన్న? సాయి. అవునా? చూసారా ఈ విచిత్రము? ఈయన వాళ్ళ అబ్బాయిని డాడీ అని పిలుస్తారంట. అది ప్రేమ అట్లా ఉంటది అనమాట. నాన్న తన కొడుకుని నానా అని పిలవటం కదా, లవ్ అట్లా ఉంటది అనమాట. బాబు బాగా నేర్చుకోనన్నా, మనం ఎంత చదువులు చదివినా ఈ విద్యలు మనకు వచ్చి ఉండాల. అది ఎన్ని పచ్చి మిరపకాయలు, వీటన్నిటిని ముందు కడగాలి కదండి. ముందు రాగానే కడుగుతామండి. కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టి అప్పుడు కట్ చేసి ఒక టబ్బులో వేసి పెట్టుకుంటాం. ఏదైనా సరే కడుక్కోవాల్సిందేనండి. ఏదైనా రాగానే ముందు కడుక్కుని ఆరబెట్టుకుని, ఒక కొత్తిమీర ఆరబెట్టాం కదా అట్లా కడుక్కుని ఆరబెట్టుకోవాలి. అసలు ఎంత ఫ్రెష్ గా ఉంది, ఎంత ఫ్రెష్ గా, తోటలోంచి ఇప్పుడే కోసుకొచ్చినట్టు. ఎక్కడ మన రైతు బజార్ లోనా ఇవి అన్ని తెచ్చేది మూసాపేట బ్రిడ్జి కింద. మూసాపేట బ్రిడ్జి కింద, భరత్ నగర్ కాలనీ, భరత్ నగర్ కాలనీలో మూసాపేట. రైతు బజార్ లో దొరకవా? రైతు బజార్ లో కూడా ఉంటాయండి, ఉంటాయి కానీ మాకు ఫస్ట్ నుంచి అక్కడ ఖాతా అనమాట. ఖాతానేం కాదు, ఏ అంగట్లో బాగుంటే అంగట్లో బాగుంటారు. అక్కడ 4-5 దుకాణాలు ఉంటాయండి, ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తెచ్చుకుంటాం. ఫస్ట్ మీరేనండి ఇక్కడ. మాకు సాయంత్రం 4 తర్వాత కదంటే కస్టమర్లు వచ్చేది అని ఈ లోపల ఇది చూసుకుందాం అనుకున్నాం, కానీ లక్కీగా మీరు వచ్చారు. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? సార్ మధు అండి. మధు గారు. ఓ నైస్. చాలా ఉన్నాయి కదా, 3 కోతుల కాడ గానీ, ఏనుబొమ్మ కాడ గానీ, అక్కడ ఇక్కడ. ఇక్కడికే ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి నేను రెగ్యులర్ ఇక్కడే తీసుకుంటాను. ఎందుకని? అంటే బాగుంటాయా? బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఏమండి ఈసారి ఇక్కడికే వస్తారండి, ఇంకెక్కడికి పోరంట. నీకు నేర్పించలేదా నాన్న పార్సల్ కట్టడం? వాయే ఏంది నేర్చుకోవాలబ్బా. వాళ్ళ నాన్నని పార్సల్ కట్టు నాన్న అని పిలుస్తున్నాడు. చూసారా ప్యాకింగ్ ఎంత చక్కగా ఉందో. ప్లెయిన్ అనమాట. గర్రని తిప్పేశారు. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ తరఫున కొత్తిమీరని ఇంకా రెడీ చేసుకుంటున్నారు. ఈ కొత్తిమీరని దేంట్లో వాడతారండి? ఉల్లిగడ్డలో కలిపి ప్రతి ఒక్క మిక్చర్ లో వేస్తామండి. మిక్చర్ లోకి వేయాలి. కొత్తిమీర మంచిగా కడిగి అంత ఇసుకుంటదండి, కడిగి ఆరబెట్టుకోవాలి. ఏ మాత్రం కడగపోయినా ఇసుక వచ్చేస్తుంది. మొత్తం కొత్తిమీర అంతా ఇసుకే ఉంటది. 2 సార్లు కడుక్కుని ఆరబెట్టాలండి. ఇది కేజీ లెక్కనేగా? కేజీ లెక్క కదండి, కట్ట లెక్క. అంటే మీరు చాలా కొంటారు కదా, మీకేమన్నా కేజీ లెక్కన ఇస్తారేమో. మాకంటే కట్టల లెక్కన. మీ కట్టలే 20 రూపీస్ పెద్ద కట్ట. ఇక్కడ కొంటేనేమో ఒక కట్ట వచ్చేసి 30 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు. 30-40 ఒక కట్ట ఇక్కడ. మనం తెచ్చుకుంటే మన 10 దుకాణాలు ఉంటాయి, మనకు నచ్చిన దాన్ని తెచ్చుకుంటాం. ఓహో, అక్కడైతే 20 రూపాయలకి వచ్చేస్తుంది. ఓ అదే. ఎన్ని గంటలకు వెళ్తారు మార్కెట్ కి? 6 గంటలకి. అయితే ఎప్పుడైనా 6 గంటలకు వస్తే అక్కడ మీరు కనిపిస్తారు. ఉండేది ఎక్కడ మీరు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ బాబు కూడా దాన్ని
చేస్తూ ఉన్నాడు. అంటే నాన్న దగ్గర నుంచి బాబు నేర్చుకున్నాడు విద్య. ఎప్పుడు తీయాలి, ఎప్పుడు కలబెట్టాలి, ఎప్పుడు ఉంచాలి, మాడకుండా ఉండాలా, రుచిగా ఉండాలా, వాసనగా ఉండాలా. మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటే అంత దూరం నుంచి గుప్పున వస్తాయన్నమాట. అబ్బా రండి రండి తినండి అన్నట్టుగా. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఏముండదు. ఆ కిచెన్ లో నుంచే రాదు అసలు వాసన. ఏమేస్తారు వీళ్ళు రహస్యాలు వాటిల్లో. ఆ, మరి ఇంట్లో చేసుకుంటే ఇంత రుచి ఉండదే. షాల్టీ సాయి. సాయి సాల్ట్. ఇదిగో సాయి సాల్ట్ తెచ్చాడు, వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేస్తున్నాడు. మంచి అబ్బాయి, మంచి వాళ్ళకి మంచి. వా వా వా. సాయి సాయి సాయి. ఇదిగోండి శనగపిండి, కేజీన్నర శనగపిండి. ఇది కేజీన్నర శనగపిండి. కేజీన్నర శనగపిండిలో మాకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదంతా మాకైతే తెలియదు ఇంట్లో. మీరైతే ఒక ఎంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్దండి. కేజీన్నర ఒక గిప్పుడు, ఒక గుప్పుడు కాదు, కొంచెం గుప్పుడు తక్కువ. కేజీన్నర శనగపిండికి చేతిలో కొంచెం తీసుకుని దాంట్లో వేసేసేసారు. అది సరిపోద్దంట. ఇంకా మళ్ళా టెస్టింగ్ గిస్టింగ్ ఏం చేయవల్ల. దాంట్లోకి సోడా ఉప్పు, సోడియం బైకార్బోనేట్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఈ సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడాని ఇదిగో ఇంత వేస్తున్నారు. అది 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 చూసారా? ఫుల్ స్పూన్ కాదు సుమా, కొంచెం కొంచెం వేసుకోవాలి. పచ్చి రెడీమేడ్ శనగపిండి అయితేనేమో సోడా ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ప్యాకెట్లు కొంటే మనం బజార్లో మన కిరాణా షాప్ లో కొనే శనగపిండికి ఎక్కువ ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. మనం పట్టించిన పిండికి అయితే సోడా ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ పడుతుంది. ఇది ఒక రహస్యం, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బజార్లో కొన్న శనగపిండి, షాపులో తెచ్చుకున్న శనగపిండి అయితే సోడా ఉప్పు కాస్త ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కూడా అది ఎక్కువ లాగుతుంది. మరి దాంట్లో ఏమేం కలిసి ఉంటాయో. అదే మనం శనగపప్పు కొని మనం మిల్లులో వేయించుకొని అది కలుపుకుంటే మాత్రం తక్కువ సోడా ఉప్పు పడుతుంది, తక్కువ ఆయిల్ పడుతుంది. ఇది శ్రీనివాసరావు గారు ఈ తెలుగు ప్రపంచానికి చెప్పిన రహస్యం. దాచుకోండి. చూసారా ఆ చేత్తో ఎలా గర్ర, మిక్సీ కూడా అవసరం లేదనమాట. బరబర అలా ఉండాలి. చూశారుగా ఎంత జారుగా ఉండాలి ఏంటి అనేది. ఆయన చెయ్యి పైకెత్తి ఇలా అన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటది అది ఎంత జారుగా కలుపుకోవాలి అనేది. ఇక్కడ తయారైన మిర్చి బజ్జీల్ని వాళ్ళ బాబు సాయి కత్తి తీసుకొని కట్ చేస్తూ ఉన్నారు. అంటే తర్వాత కస్టమర్లు వస్తారు కదా, వాళ్ళు సాదా మిర్చి బజ్జీ కాకుండా మసాలా మిర్చి బజ్జీ అడుగుతారు. అంటే దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, వేరుశనగపప్పు, అటుకులు ఇట్లాంటి 4-5 రకాలు వేసి అప్పుడు మనకిస్తారు. ఆ మజా వేరు, ఆ తిండి, ఆ రుచి, ఆ వ్యవహారం అది వేరు అనమాట. దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తారు, కొంచెం పుల్లంగా. చూసారా ఎలా చేస్తున్నాడు ఈ బాబు. చూసారా లైన్ లో పెడతారంట. నీ పేరేంటి నాన్న? సాయి. సాయి. మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమా, లేకపోతే ఇంకా ఏం తీసుకుంటున్నావు ఇక్కడ? మిరపకాయ బజ్జీలు. అవునా? రోజునా? లేదు, డైలీ తింటాం ఇక్కడ. డైలీ తినాల్సిందే. నాతో నీకు ఫ్రెండ్షిప్ ఉంటే భలే ఉండేది. నేను రోజు వచ్చేవాడిని నీ దగ్గరికి, నాకు కూడా తినిపించేవాడు. కొత్త మిరపకాయ బజ్జీ తింటావా, ఇంకేమన్నా తింటావా? ఇది టమాటా మసాలా. టమాటా. సో బాగా నచ్చింది. అదే శ్రీనివాసరావు గారి చెయ్యి మంచిది, భలే టేస్ట్ గా చేస్తారు. చూసారా ఇందాక నేను చెప్పాను కదా, మనం ముందే రాకపోతే మొత్తం బిజీగా ఉంటారు, ఇంక దొరకరు మనకని. అది చేతులకు ఖాళీ లేదు.
ఆ ప్లేట్లో చూడండి ఎలా ఫిల్ చేస్తున్నారు. అది పార్సెల్స్ అన్నమాట. అది మనకి కాస్త మాట్లాడే సమయం కూడా దొరకదు వీళ్ళకి మనతోటి. పొట్లాలు కట్టడం. సార్ మాది లోకం మీదుగో యూట్యూబ్ ఛానల్, ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు ఏం స్పెషల్, మీరు బాగా ఇష్టపడేది? నేను ముంత మసాలా తీసుకున్నాను. ముంత మసాలా చూసారా, ఈ సార్ ముంత మసాలా ఫేవరెట్. ఇదన్నమాట ఇదేనా? కాదు ముంత మసాలా తయారవుతా ఉంది, అది ఆయన ఫేవరెట్. ప్రస్తుతానికి చేతిలో ఉన్నది వేరే. ఈ షాప్ గురించి మీరు నేను యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాను. సో మా ఇల్లు ఇక్కడే, కాకపోతే నేను పూణేలో జాబ్ చేస్తాను. పూణే చూసారా, పూణేలో జాబ్ చేస్తున్న ఆయన మన ప్రగతి నగర్ లో ముంత మసాలాకి వచ్చేసారు. థ్యాంక్ యూ సార్. అది రెండు ఇది కూర్చోండి సార్, ఎంజాయ్. అది అక్కడ పెట్టేసేయండి, మీకు కంఫర్ట్ గా ఉంటది కదా. ఓకే, ఇప్పుడు ఎంజాయ్ చేయండి. పూణేలో అంటే సాఫ్ట్వేర్ అండి? ఓ నైస్. ఎక్కడ పూణే, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ప్రగతి నగరు, చూసారా? అది మిరపకాయ బజ్జీ మహత్యం అదన్నమాట. పొట్లాలు తయారవుతున్నాయి, ప్యాకెట్లోకి వెళ్ళిపోతున్నాయి, చేతులు మారిపోతా ఉన్నాయి, స్కూటర్లు ఎక్కేస్తున్నారు, ఇళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. అది డిజిటల్ పేమెంట్స్. టక్క పేమెంట్ అయిపోయిందని మైక్లో అనౌన్స్మెంట్. ఎంత మోడ్రనో కాలం. ఇది వంకాయ బజ్జీ కదండి? ఓ గుడ్. అలా చేతులతోటి దానికి చూడండి ఎంత రుచిని తెప్పించేస్తున్నారు. వా వా వా, అబ్బా. ఆహా, ఓ పెరుగు చూసారా, దాంట్లోకి ఏంటి మాయ. ఆ బ్యూటీ చూడండి, ఆ కలర్స్, ఆ పైన మామూలుగా మన బర్త్డే కేక్ కి పైన వేసిస్తారు క్రీమ్, అలా వీళ్ళు వంకాయ బజ్జీకి ఇది తింటే చాలు జన్మ ధన్యం అయిపోతుంది. నేను ఎప్పుడు తినలా, నేను ఎంతసేపు ఆ మిరపకాయ బజ్జీల మీదే పడి ఉంటాను. మరి వీళ్ళు ఈ రోజు నాకు కొత్త చూపిస్తున్నారు. వీళ్ళ షాపులో దాదాపు 25 రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా ప్లేటు 40 రూపాయలే. విత్ డెడికేషన్ అండ్ లవ్, శుచి శుభ్రత వీళ్ళ సొంతం. మనం ఏమి కించిత్తు కూడా డౌట్ లేకుండా హాయిగా తినేయొచ్చు అనమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రగతి నగర్లో ఈ షాపులో మన కోసం ఈ జంట చూసారా, ఆ జంటని డాక్టర్ల ఆపరేషన్ థియేటర్లో ఎంత ఏకాగ్రతతోటి ఉంటారో మనకిక్కడ ఈ ముంత మసాలా తయారీలో కూడా అంతే డెడికేషన్, ఆ శ్రద్ధ. అబ్బాబాబా, అలా ప్లేట్లు తయారవుతూ ఉంటాయి చూడండి. ఆ కలర్స్, ఆ ప్రజెంటేషను ఎంత బాగుందో. ఒక్క క్షణం ఇంకక్కడికి డ్యూటీలో దిగారంటే అక్కడ ఇంకొక క్షణం ఆ చేతులు చూడండి, ఆ మ్యాజిక్ ఎలా ఆ త్రోబాల్ ఆడినట్టే ఆ పౌడర్లని. ఇంకా ఆ చేతులు ఆ స్పీడ్ని మనం కొలవలేమన్నమాట. ముంత మసాలా ప్రిపరేషన్ చూస్తున్నారా, అదిగో కలపటం మొదలైంది. పాత్ర గిర్రని తిరుగుతూ ఉంటుంది, చెయ్యి లోపల మిక్సర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. చుట్టూతా జనమేమో మాకు 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 అని వెయిటింగ్లో ఉంటారు. చూస్తున్నారా, అదిగో ప్లేట్లు రెడీ అయిపోయినాయి. తయారైపోయింది ముంత మసాలా.
రెడీ 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 చూసారా నిండుగా తయారైపోయింది మనకి తిన్నంత. వెంటనే భార్య గారు ఎంటర్ అయిపోయారు, జ్యోతి గారు. తను చేసింది భర్తకు సహాయంగా. అది ప్రతి ప్లేటు ఇద్దరి చేత రూపుదిద్దుకోబడుతుంది. భార్య భర్త, వైఫ్ అండ్ హస్బెండ్. అదిగో ఇది ఇక్కడ స్పెషల్. చాలా శుభ్రతగా ఉంటారు, శుభ్రతగా చేస్తారు. హైజీనిక్, వెరీ హైజీనిక్ అనమాట. ఇంక వేరే ధ్యాస లేదు వీళ్ళకి. అదే వచ్చారా జనము, ఏమడిగారు, వాళ్ళకైనా మనం ఎంత ప్రేమగా ఇద్దాము, ఎంత రుచిగా ఇద్దాము, ఎంత శుచిగా ఇద్దాము, అంతే. వాళ్ళ జయమంతా అంతే. అదిగో సి ఇక్కడ తయారవుతూ ఉంది, అక్కడ పొట్లాలు కడతా ఉన్నారు, దారం చుట్టూతా బుర్రని తిరుగుతూ ఉంది. ఇదిగో ప్యాకెట్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి కవర్లోకి, అంతే డెలివరీ అయిపోతూ ఉంది. పేమెంట్ కూడా డిజిటల్ పేమెంట్లు, టక 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 పేమెంట్ అయ్యంగానే ఇదిగో ఇక్కడ మాత్రం ఎవరో క్యాష్ ఇచ్చారు, ఆవిడ చేంజ్ ఇస్తూ ఉన్నారు. ఒక్క క్షణం అది కూడా స్పీడే. ఆ స్పీడ్ చూడండి. ఇదండి ఈ జంట మిర్చి కథ, మిర్చి బజ్జీ కథ. ఎప్పుడైనా మీకు వీలుంటే ఒకసారి విజిట్ చేయండి, ఇక్కడికి రండి. ఇది తింటూ నేను చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ కాస్త సమయాన్ని ఎంజాయ్ చేయండి. మిత్రులారా, మీరందరూ ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ జంటని ఆశీర్వదించండి. వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటూ మీతో పాటు నేను, నాతో పాటు మీరు వాళ్ళని ఆశీర్వదిద్దాం. చూసారు ఆ శ్రమ సౌందర్యాన్ని, ఆ శ్రమైక జీవన సౌందర్యాన్ని ఈ వీడియో ఈ జంటకే నేను అంకితం ఇస్తున్నాను.